హాస్పిటల్ కూలగొట్టినాక ఏమైందంటే ఒక కాలేజ్ ఒకటే మిగిలింది సార్. అది ఆ కాలేజ్ లోపల మొత్తం చెట్లన్నీ రాత్రి బాల్ తిరుగుతున్నాయి కర్తని బాగా. కోతులు ఆ చెట్ల మీద నివాసం కోతుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ వెంటనే కోతుల సమస్య బాగా విపరీతంగా పెరిగిపోయింది. కోతులతోని ప్రజలు అనేక భయభ్రాంతులకు గురవుతున్నారు. అనేక మంది కూడా ఖర్చునయ్యేవి. అదేవిధంగా ఈ రోజున టీచర్స్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో కోతులను భయం నుండి రక్షించాలి, అదేవిధంగా కోతులను నివారించాలని చెప్పేసి కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము మున్సిపల్ అధికారులను కోరుతున్నాం. దానికోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది. హుస్నాబాద్ పట్టణంలో కాకుండా గ్రామాల్లో కూడా విపరీతంగా ఉన్నది. అసలు కోతులు అంటే ఒకప్పుడు చూద్దామంటే చూసడానికి పోయేది. కోతుల మీద ప్రేమ ఉండేది. ఇప్పుడు కోతుల మీద కొంత ప్రేమ ఉన్నా కూడా భయభ్రాంతులతో కొంత కోపం వచ్చే పరిస్థితులు ఉన్నది ప్రజలకు. ప్రతి ఊర్లో ప్రతి పట్టణం